సాంబార్కి 1 గ్లాస్ కందిబ్యాళ్ళు తీసుకున్నాను, వెల్లుల్లి 6 తీసుకున్నాను, పసుపు కొద్దిగా. ఇప్పుడు ఇది కుక్ చేద్దాము. కందిబ్యాళ్ళు నేను వాష్ చేసేసుకొని ఇందులోకి వేసుకున్నాను. వెల్లుల్లి కూడా పొట్టు తీసేసాను. పసుపు, వెల్లుల్లి, కందిబ్యాళ్ళు, వాటర్ తగినన్ని వేసుకొని 3 విజిల్స్కి పెట్టేశాను. అది కుక్ అయ్యే వరకు ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ముల్లంగి, బీనీస్, క్యారెట్, డ్రమ్ స్టిక్, ఇదైతే నూకలండి. ఇదంతా కట్ చేసేసుకొని వాష్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇదిగోండి ఇలా మెత్తగా కుక్ అయిపోవాలి. అప్పుడే మనకి టేస్టీగా వస్తుంది. నేను కొద్దిగా పప్పు గిత్తితో ఇలా తిప్పేశాను. అసలు అవసరం కూడా లేదు, పప్పు గిత్తితో నేను చేశాను. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. కారం తినే వాళ్ళైతే 3 వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ కూడా కొద్దిగా నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. వాటర్ అనేది నేను ఇప్పుడే యాడ్ చేయడం లేదు. టమాటోస్ నేను మీడియం సైజ్వి 2 తీసుకున్నానండి. ఇది బాగా చేత్తో ఇలా జ్యూస్ అంతా స్మాష్ చేసుకొని తీసేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసి ఇందులో ఇది స్మాష్ చేసి జ్యూస్ అంతా వచ్చినదంతా తీసేసి దీని పొట్టు అంతా తీసేసుకొని మనం పడేయచ్చు. ఇదిగోండి ఇలా నేను స్మాష్ చేసేసి వాటర్ అంతా తీసేసాను దాంట్లోది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసాను. ఉప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఇది బాగా కలుపుకొని ఇప్పుడు నేను ఇది 2 విజిల్స్కి పెట్టుకుంటున్నాను. మీరు 1 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా పిల్లలు కూడా టేస్టీగా తింటారు. తినని వాళ్ళు కూడా వెజిటేబుల్స్ తింటారు. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసాను. ఆనియన్ కొద్దిగా ఇది అయ్యాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బ్రౌన్ వచ్చాక ఇంగువ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంగువ లేకపోతే స్కిప్ చేసుకోండి. కరివేపాకు కూడా వేసేసాను. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది మనము తాలింపు అనేది ఇప్పుడు మన సాంబార్లోకి వేసేసుకున్నాము. ఇదిగోండి టేస్టీ బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.